హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మార్చి 4, 2025. ఈరోజు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ జరిగింది. ఫస్ట్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఈరోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద ఇండియా గెలిచింది ఈ సెమీఫైనల్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ సెమీఫైనల్ యొక్క సమ్మరీ చూద్దాము. నెక్స్ట్ రేపు 5వ తేదీ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య సెకండ్ సెమీఫైనల్ ఉంటుంది. ఆ సెకండ్ సెమీఫైనల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ వస్తారు. రేపు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మీద ఎవరు గెలిస్తే న్యూజిలాండ్ లేదా సౌత్ ఆఫ్రికా కానీ ఫైనల్కి వస్తారు. ఆల్రెడీ టీమిండియా ఫైనల్కి వెళ్ళిపోయింది. మార్చి 9వ తేదీ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్‌స్టార్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెమీఫైనల్ 1లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, షమి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఈ టీమిండియా ప్లేయర్స్లో ఎటువంటి చేంజెస్ లేదు. లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ ఈ మ్యాచ్ కూడా ఆడినరు. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఒకే ఒక చేంజ్. ఓపెనర్ షార్ట్ ప్లేస్లో కాన్లీ ఆడుతున్నాడు. ఓపెనర్స్ వచ్చి హెడ్, కాన్లీ, స్మిత్, లబుషేన్, ఇంగ్లీష్, క్యారీ, మ్యాక్స్వెల్, డార్విస్, ఎలిస్ అండ్ సంగా కూడా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో 2 చేంజెస్ చేసింది ఆస్ట్రేలియా. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ ఎల్లీగల్ కోల్పోయింది. కూపర్ క్లార్లీ 9 బాల్స్లో డకౌట్ అయిండు. కార్లీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 3 ఓవర్స్లో 4 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్ డేంజరస్ మ్యాన్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో 33 బాల్స్లో 39 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శుభ్మన్ గిల్ సూపర్ క్యాచ్ పట్టిండు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 8.2 ఓవర్స్లో 54 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మార్కస్ లబుషేన్ ఈ మ్యాచ్లో 36 బాల్స్లో 29 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. లబుషేన్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 110 రన్స్ వేసింది. 3 వికెట్లు కోల్పోయి 22.3 ఓవర్స్లో థర్డ్ వికెట్గా అవుట్ అయ్యాడు లబుషేన్. ఆస్ట్రేలియా ఎర్లీగా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం 50 కొట్టిండు. స్టీవ్ స్మిత్ ఈ ఇన్నింగ్స్లో 68 బాల్స్లోనే 50 కొట్టిండ్రు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జాస్ ఇంగ్లీష్ ఈ ఇన్నింగ్స్లో 12 బాల్స్లో 11 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జాస్ ఇంగ్లీష్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 144 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. 27 ఓవర్స్లో 4th వికెట్గా అవుట్ అయ్యాడు ఇంగ్లీష్. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్లో 96 బాల్స్లో 73 రన్స్ కొట్టి 5th వికెట్గా అవుట్ అయ్యాడు. స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 198 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది 36.4 ఓవర్స్లో. ఆస్ట్రేలియా డేంజరస్ మ్యాన్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో 5 బాల్స్ ఆడి 7 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్ అయ్యిండు. మ్యాక్స్వెల్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 205 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది 37.3 ఓవర్స్లో. 6th వికెట్గా అవుట్ అయ్యాడు మ్యాక్స్వెల్. అలెక్స్ క్యారీ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. ఎక్సలెంట్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు అలెక్స్ క్యారీ. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బెన్ డార్విస్ ఈ మ్యాచ్లో 29 బాల్స్లో 19 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డార్విస్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 239 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది 45.2 ఓవర్స్లో. 7th వికెట్గా అవుట్ అయ్యాడు డార్విస్. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ సూపర్గా ఆడుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్కి రన్అట్ చేసిండు. అలెక్స్ క్యారీ ఈ మ్యాచ్లో 57 బాల్స్లో 61 రన్స్ కొట్టి 8th వికెట్గా అవుట్ అయ్యాడు. క్యారీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 249 పరుగులకి 8 వికెట్స్ కోల్పోయింది 47.1 ఓవర్లో. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ నాథన్ ఎలిస్ ఈ మ్యాచ్లో 7 బాల్స్లో 10 రన్స్ కొట్టి షమి బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎలిస్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 269 పరుగులు 9 వికెట్లు కోల్పోయింది 49 ఓవర్స్లో. 9th వికెట్గా అవుట్ అయ్యాడు ఎలిస్. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జంపా ఈ మ్యాచ్లో 12 బాల్స్లో 7 రన్స్ కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్ని హార్దిక్ పాండ్యా తీసిండు. ఫైనల్గా ఆస్ట్రేలియా 49.3 ఓవర్స్లో 264 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 సీజన్లో సెమీఫైనల్ 1లో ఈరోజు జరిగింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం. ఓపెనర్స్ హెడ్ వచ్చి 33 బాల్స్లో 39, కాన్లీ 9 బాల్స్లో డకౌట్, స్మిత్ 96 బాల్స్లో 73 రన్స్, లబుషేన్ 36 బాల్స్లో 29, ఇంగ్లీష్ 12 బాల్స్లో 11 రన్స్, క్యారీ 57 బాల్స్లో 61, మ్యాక్స్వెల్ 5 బాల్స్లో 7 రన్స్, డార్విస్ 29 బాల్స్లో 19, జంపా 12 బాల్స్లో 7 రన్స్, ఎలిస్ 7 బాల్స్లో 10 రన్స్. సంగా నాట్అవుట్గా ఉన్నాడు, ఒక బాల్ ఆడి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్స్లో 264 రన్స్కి ఆల్అవుట్ అయింది. అందులో 7 ఎక్స్ట్రాస్ ఉన్నాయి టీమిండియాయి. ఈ సెమీఫైనల్ 1లో టీమిండియా గెలవాలంటే టీమిండియా ఒక టార్గెట్ వచ్చి 50 ఓవర్స్లో 265 రన్స్ వేయాలి. రన్ రేట్ వచ్చి 5.30 ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ 265 రన్స్తో బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 11 బాల్స్లో 8 రన్స్ కొట్టి డార్విస్ బౌలింగ్లో బౌల్డ్ అయిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5 ఓవర్స్కి 30 రన్స్ వేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 2 క్యాచీలు ఇచ్చిండు. 2 క్యాచీలు ఆస్ట్రేలియా ఫీల్డర్స్ డ్రాప్ చేసిండు. అయినా రోహిత్ శర్మ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 29 బాల్స్లో 28 కొట్టి కాన్లీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 7.5 ఓవర్స్లో 43 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు రోహిత్ శర్మ. చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. జస్ట్ 53 బాల్స్లో 50 రన్స్ కొట్టిండు. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిండు, వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో 62 బాల్స్లో 45 రన్స్ కొట్టి జంపా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 134 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. 26.2 ఓవర్స్లో థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు శ్రేయస్ అయ్యర్. అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్లో వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. అక్షర్ పటేల్ ఈ ఇన్నింగ్స్లో 30 బాల్స్లో 27 రన్స్ కొట్టి ఎలిస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 178 పరుగులకి 4 వికెట్స్ కోల్పోయింది 35 ఓవర్స్లో. కింగ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 98 బాల్స్లో 84 రన్స్ కొట్టి జాంపా బౌలింగ్లో డర్విస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 225 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. 42.4 ఓవర్స్లో 5th వికెట్గా అవుట్ అయ్యిండు విరాట్ కోహ్లీ. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిండు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో 24 బాల్స్లో 28 రన్స్ కొట్టి ఎలిస్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 259 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది 47.5 ఓవర్స్లో. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 4 రన్స్ కొట్టాలనగా ఒక 6 కొట్టేసి విన్నింగ్ షాట్ ఆడిండు. ఫైనల్గా ఈ మ్యాచ్లో టీమిండియా 267 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి 48.1 ఓవర్లో. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే 4 వికెట్ తేడాతో గెలిచింది ఇండియా ఆస్ట్రేలియా మీద. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 సీజన్లో సెమీఫైనల్ 1. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్స్లో 264 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే స్మిత్ 96 బాల్స్లో 73, క్యారీ 57 బాల్స్లో 61, హెడ్ 33 బాల్స్లో 39, లబుషేన్ 36 బాల్స్లో 29 రన్స్. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే షమి 10 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా 8 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 10 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 5.3 ఓవర్స్లో 40 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ 265 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా 267 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి 48.1 ఓవర్లో. అలాగే టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి విరాట్ కోహ్లీ 98 బాల్స్లో 84 రన్స్, శ్రేయస్ అయ్యర్ 62 బాల్స్లో 42 రన్స్, రాహుల్ 34 బాల్స్లో 42 రన్స్ నాట్అవుట్, హార్దిక్ పాండ్యా 24 బాల్స్లో 28 రన్స్. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎలిస్ 10 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జంపా 10 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కాన్లీ 8 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. డార్విస్ 7 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా ఆస్ట్రేలియాని 4 వికెట్ తేడాతో ఓడించింది.
ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవటమే. నెక్స్ట్ రేపు వచ్చి సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెకండ్ సెమీఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ క్వాలిఫై అవుతారు. ఆల్రెడీ టీమిండియా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఈ నెల మార్చి 9వ తేదీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అది సౌత్ ఆఫ్రికాతోనా న్యూజిలాండ్తోనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మార్చి 9వ తేదీ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ లైవ్లో చూడాలంటే మీరు డిస్నీ హాట్‌స్టార్ లైవ్ చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.